వర్ష సూచన చేస్తుంది వాతావరణ శాఖ. రానున్న 3 గంటల్లో కుండపోత వర్షం కురియబోతుందంటూ చెప్తున్నారు. మొత్తం 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి, అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం పడబోతుందంటున్నారు. ఇప్పటికే ఈదురుగాలులు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడబోతోంది అంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్తూ అధికారులు చెప్తున్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల క్రింద నిలబడొద్దంటూ సూచిస్తున్నారు. ఓపెన్ గ్రౌండ్స్లో కానీ లేదంటే చిన్న చిన్న చెట్ల కింద కానీ నిలబడొద్దు అని అధికారులు చెప్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. అట్ ది సేమ్ టైం రానున్న 3 గంటల్లో మొత్తం 9 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఈదురుగాలు సైతం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయబోతున్నాయి. ఇక సమ్మర్ వచ్చేసింది అనుకున్న సమయంలో భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్పడం కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో కొంత చల్లగా అనిపిస్తుందని ఆనందపడ్డప్పటికీ, ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు, రైతులు పంటలు వేసుకొని ఉన్నారు. పంటలు చేతికొచ్చే సమయం ఇది. ఇలాంటి టైంలో కనుక వర్షాలు పడితే చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అరటి, మామిడి పంటలు వేసిన వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయే, మామిడికాయల సీజన్ ఇదంతా కూడా. ఇప్పటికే కొన్ని చోట్ల తొలి కాపు వచ్చేసింది. ఈ టైంలో చెట్ల నిండా కాయలు బాగా విరగగాస్తున్నటువంటి టైంలో భారీ ఈదురుగాలు కనుక వస్తే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇంత ఈదురుగాలు వస్తే ఆ బరువుకి చాలా చోట్ల చెట్లు వంగిపోవడం, పడిపోవడం, కాయలు రాలిపోవడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. చాలా తీవ్రమైన నష్టం మామిడి రైతులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత తొందరగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 9 జిల్లాలకు మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో వర్షం పడబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంట చేతికి వచ్చే సమయం. ఓవైపు వరి పంట చాలా ప్రాంతాల్లో, ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇలాంటి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వరి పంట కోతకొచ్చిన పరిస్థితి కనపడుతోంది. మరోవైపు చిత్తూరు, ఇటు పరిసర ప్రాంతాలు, చిత్తూరు, తిరుపతి సైడ్ సహజంగా మనకి మామిడి పంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం చిత్తూరు జిల్లాలో భారీ వర్షం ఉండబోతోంది. కోనసీమ, కాకినాడ, అల్లూరి, ఇటువైపు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లోనూ వరి ఎక్కువగా వేసి ఉంటారు. మరోవైపు చిత్తూరు, ఈ ప్రాంతాల్లో మామిడి పంట ఎక్కువగా వేసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్త పడండి. అండ్ 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు. నేను మీకు ఇప్పటికే వెదర్ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా నేను కొంత చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. క్రింద నెల్లూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొదలు పెడితే పైన కాకినాడ వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. మొత్తం 9 జిల్లాలను కవర్ చేస్తుంది. అక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్, రెయిన్ అండ్ థండర్ ఇంపాక్ట్కి సంబంధించిన విజువల్, శాటిలైట్ విజువల్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ ప్రాంతాల మీద ఎక్కువగా విజయవాడ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు కాకినాడ, ఈ ప్రాంతాల్లో ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాకినాడ అండ్ విజయవాడ ప్రాంతాల్లో, మరోవైపు కింద నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. కొంత మాచర్ల దగ్గరగా కూడా కొంత వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ మరిన్ని జిల్లాలను కవర్ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్ ఇమేజ్ని. సో మరింత క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కేర్ఫుల్గా ఉండండి ఒక్కసారి. ఇదిగో మీరు చూడొచ్చు, కాకినాడ చుట్టుపక్కల అంతా కూడా, ఆ ప్రాంతాలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఉరుములతో కూడినటువంటి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక అక్కడి నుంచి అదిగో మీకు పైన కనిపిస్తోంది ఆ ప్రాంతం, కాకినాడ పరిసర ప్రాంతాలంతా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాలని కవర్ చేస్తుంది. ఇటు విజయవాడ వరకు కూడా మొత్తం వ్యాపించి ఉండడాన్ని మీరు చూస్తున్నారు. అటువైపు మాచర్ల ఈ ప్రాంతాలంతా కూడా కనిపిస్తున్నాయి. ఇక కిందకు వస్తే కింద మీరు చూడొచ్చు ఒంగోలు, అక్కడ చిలకలూరుపేట ఈ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. అంటే గుంటూరు పరిసర ప్రాంతాలు మీకు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా ఒంగోలు మీకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ బోర్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం
ఈ కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతమే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో లోపల వరకు కూడా వర్షాలు పడబోతున్నాయి అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరొక 3 గంటల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి. ఇప్పటికే కొంతమంది ఉద్యానవన పంటలు వేశారు. సమ్మర్ టైంలో చాలా వరకు కూరగాయల పంటలు లాంటివి కూడా చాలామంది వేస్తూ ఉంటారు. కాబట్టి ఇటు కూరగాయలు కానీ పూలు ఇలాంటివి చాలామంది పంటలు వేస్తున్నారు. ముఖ్యంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు చిత్తూరు జిల్లా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఇదిగో యూ కెన్ సీ ఆ ఒంగోలు కాకినాడ ఆ ప్రాంతాల్లో చూడండి. కాకినాడలో ఇప్పటికే ఒంగోలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఒంగోలు దగ్గర కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రకాష్తో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఇదిగో మీరు చూడొచ్చు ఒక్కసారి ఆ ఒంగోలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా అక్కడ మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఉరుములు మెరుపులు లాంటి ఆ గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది. ఇటు కావలికి దగ్గరగా వరకు వచ్చేసింది. ఇక ఆ పైన మీరు చూడండి అదిగో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా మేఘావృతం అయిపోయింది. మొత్తం క్లౌడ్ కనిపిస్తుంది మీకు ఆ ప్రాంతం అంతా కూడా. కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి క్లౌడ్ కనిపిస్తోంది మీకు. సో సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఆర్టీవీ మీకు శాటిలైట్ ఇమేజ్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, డీటెయిల్స్ ఏంటి? మరొక 3 గంటల్లో భారీ వర్షాలు పడతాయని 9 జిల్లాలకు మొత్తం అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో పంటలు చేతికొచ్చే సమయం కదా ప్రకాష్, చాలా మందికి ఇప్పుడు మామిడి పంటలు కానీ కూరగాయలు కానీ ఇటు వరి కూడా కోతకు వచ్చినటువంటి టైం. ఇలాంటి టైంలో ఇంత భారీ వర్షాలంటే ఖచ్చితంగా రైతులకి చాలా నష్టం. సో అధికారులు ఏం జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు, ఎప్పటి వరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది? నందు, ఏదైతే వాతావరణ శాఖ అయితే గత 2 రోజుల పాటు విభిన్న వాతావరణం ఉంటుందని కూడా ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే మనకు ప్రధానంగా 9 జిల్లాలలో ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందని క్లియర్ గా చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అలాగే మన్యంతో పాటు అలాగే విశాఖ, అనకాపల్లితో పాటు తూర్పు గోదావరి జిల్లాలో అలాగే కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల, పోలవరం జిల్లాలో మొత్తం ఏలూరుతో పాటు మొత్తం 9 జిల్లాల పాటు ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణం అంతా కూడా మార్పు చెందింది. గత 2 రోజుల పాటు ఈ విధంగా ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క వాతావరణం అన్ని ప్రాంతాలలో కూడా మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఒక పక్క ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. ఈ రోజు అయితే కాకినాడతో పాటు కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ వర్షాలతో పాటు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా ఇప్పుడంతా కూడా పంట చేతికొచ్చే సమయం, ఆరుగాలం పంట పండించి చేతికొచ్చేటువంటి సమయం కావడంతోనే రైతులకైతే ఈ యొక్క పిడుగు లాంటి ఈ యొక్క వర్షాలు అయితే మొత్తం రైతాన్ని అయితే కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఈ యొక్క వరి రైతులతో పాటు ముఖ్యంగా అరటితో పాటు ఈ యొక్క ఎండాకాలం సీజన్ వచ్చిందంటే మనకు ప్రధానంగా తెలిసిందే మామిడి తోటలకు పెట్టింది పేరు. అలాగే అటువంటి మామిడి కాయలు మంచి దశలో ఉంటాయి. పూత నుంచి ఆ పిండి నుంచి అలాగే కాయ దశలోకి వస్తుంటాయి. ఇటువంటి సమయంలో ఇటువంటి ఉరుములు మెరుపులు అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల వీధులు గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా మామిడి రైతులైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వాతావరణం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే ఈ యొక్క మామిడి తోటలు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా అధిక వర్షపాతాలు నమోదవుతున్న నేపథ్యంలోనే ఇంకా మరి కొన్ని గంటల్లో ఇంకా భీకరమైనటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతూ చెప్పిన నేపథ్యంలోనే మొత్తం రైతాంగం అయితే భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి పక్కగా పడుతుంది. మొత్తం మనం ప్రధానంగా చూసుకుంటే మార్చి వరకు కూడా కొంచెం చలికాలం అటు ఇటు కూడా వాతావరణం కనిపించినప్పటికీ పూర్తిగా మార్చి నెలాఖరికల్లా ఎండలు అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎండలు భీకరంగా కాస్తాయి. ఈ నేపథ్యంలో కానీ విభిన్న వాతావరణం అయితే ఒక్కసారిగా నెలకొంటుంది. మనం గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. వర్షాకాలంలో ఎండలు కాయడం, ఎండాకాలంలో వర్షాలు పడడం ఇటువంటి సర్వసాధారణంగా జరుగుతుంది. అటువంటిది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముందుగానే ఇటువంటి వర్షాలు అయితే దాన్ని నమోదవుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి వర్షాలు అకాల వర్షాలు అయితే రైతులను నట్టేట ముంచేందుకు ఇటువంటి వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క మొత్తం ముమ్మడివరంతో పాటు అలాగే పీగన్నవరం నియోజకవర్గం, కాకినాడ అలాగే రాజమండ్రితో పాటు పరిసర ప్రాంతాలలో అయితే భారీ వర్షపాతం అయితే ఈ రోజు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మొత్తం చూసుకుంటే 66 మండలాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఎండ ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవునప్పటికీ మధ్యాహ్నం
మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం ఒకలా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో వాతావరణం అయితే మారిపోయి మబ్బులతో కూడినటువంటి వాతావరణం రావడం, ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్నాయి. అదే కాకుండా మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆ సీ దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు రేపు కూడా 3 రోజుల పాటు ఇంకా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్పుకున్న నేపథ్యంలోనే ఎవరు కూడా ఆ రైతులు కావచ్చు, ఎవరైనా సరే ఆ చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల వద్ద కానీ, అలాగే ఇక రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఈదురుగాలులు వీసేటప్పుడు భారీ వృక్షాలు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. కొబ్బరి చెట్లు కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఉంటాయి. అటువంటి చెట్లు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణం చేసే వాహనాలపై కూడా పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వర్షం పడుతుంది కదా అని తలదాచుకునే చెట్ల కిందకి వెళ్ళారంటే మాత్రం పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఏదైతే ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాలలో కూడా మబ్బులతో కూడిన వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లోని ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ముమ్మడివరంతో పాటు పి గన్నవరం నియోజకవర్గం, అలాగే కాకినాడ, ఈ యొక్క పిఠాపురంతో పాటు తుని వరకు కూడా ఈ యొక్క వాతావరణం అయితే వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నందు. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం రానున్నటువంటి మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడబోతున్నాయి. మరోవైపు మరొక బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో సైతం ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర క్రమంగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే రానున్న 2-3 రోజులు వర్షాలు పడబోతున్నాయి. ఏపీ తెలంగాణలో కూడా ఈ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, ఏ ఏ ప్రాంతాల్లో పడతాయనేది. ఉరుములు మరియు మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని కూడా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. 6, 7, 8, 9వ తారీఖు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 6, 7, 8, 9 ఈరోజు, రేపు, ఆ తర్వాత మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు పడబోతున్నాయి తెలంగాణలో అంటూ చెప్తున్నారు. చాలా వరకు సుమారుగా 10కి పైగా జిల్లాల్లో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. రానున్నటువంటి 3 రోజులు మాత్రం కొంచెం ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. 4వ రోజు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికీ అధికారులు కూడా. అయితే ఓపెన్ గ్రౌండ్స్లో కానీ వర్షాలు పడే సమయంలో, ఆ ఉరుములు వస్తున్న సమయంలో, ఉరుములు మెరుపులు వస్తున్నటువంటి సమయంలో ఓపెన్ గ్రౌండ్స్లో ఎవరొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా పంటలు వేసిన వాళ్ళు, ఉద్యానవన పంటలు లాంటివి వేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవడం మంచిది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణలో సైతం 10కి పైగా జిల్లాల్లో ఈ వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో మీ ఏరియాల్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా? ఆల్రెడీ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ పడితే ఆర్టీవీతో మీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏ ఏ ప్రాంతాల్లో ఎవరు ఎలా నష్టపోయే అవకాశం ఉంది? ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు, ఖచ్చితంగా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, వీలైనంత తొందరగా జాగ్రత్తలు తీసుకోండి. రేపటి నుంచి రానున్నటువంటి 3 రోజులు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి. కాబట్టి ఒకవేళ పంటలు వేసిన వాళ్ళు ఉన్నా, ఇంకేమైనా వర్క్స్ మిగిలి ఉన్నా సరే త్వరగా ఫినిష్ చేసుకోవడం మంచిది అంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయంటూ కూడా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్లో పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? ఆ సముద్ర తీర ప్రాంతం నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి పరిస్థితిని, వాతావరణ శాఖ చెప్తున్నటువంటి డీటెయిల్స్ని మనకి అందించబోతున్నారు. రామచంద్రరావు,
లెట్స్ టేక్ ఏ లుక్. ఏపీలో ఇప్పుడు భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు చల్లని వాతావరణం ఉంటే మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతుంది. తాజాగా వాతావరణ పరిస్థితి చూస్తుంటే మరో 2 రోజుల పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తన ప్రభావంలో కోస్తా జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. వాతావరణ శాఖ మాటలకు తగ్గట్టు ఈ రోజు చూసుకుంటే భారీగా చాలా ప్రాంతాల్లో చూసుకుంటే తేలికపాటి వర్షాలు కురిశాయి. పలాస అలాగే ఇచ్చాపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆదివారం సాయంత్రం వర్షాలు కురిసిన పరిస్థితి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు చూసుకుంటే రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తిరుపతి అలాగే నంద్యాల, చిత్తూరు జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే కొన్ని చోట్ల వర్షాలు కురిస్తే మరికొన్ని చోట్ల భిన్నంగా ఎండల తీవ్రత కొనసాగే పరిస్థితి. ఈరోజు చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టంలో చూసుకుంటే 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఒకవైపు చూసుకుంటే కొన్ని చోట్ల వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల భిన్నంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తే రాయలసీమ జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర.